మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ ఎల్ఎండి జలాశయంలో 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లల పంపిణీ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు, కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా పడాల రాహుల్ గారికి, జయశ్రీ గారికి, పిట్టల రవీందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులతో పాటు ప్రజలందరి సంక్షేమ ధ్యేయంగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేక లక్షల కోట్ల అప్పులు చేసి, మరి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు ఆర్థిక క్రమశిక్షణ లేని పరిస్థితులలో మరి దివాలా తీపించినటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానైనా మరి అందరినీ ఆదుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ కుల వృత్తులను ఆదరిస్తూ, అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఏదైతే మత్స్య కార్మికులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించే విషయంలో కావచ్చు, అదేవిధంగా మరి పిట్టల రవీందర్ గారు కోరినట్టు వారి సహకార సొసైటీకి సంబంధించి బిల్డింగ్కి సంబంధించి మరి ఆ నిధులు తీసుకురావడంలో తప్పకుండా ఈ జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఆ శాఖకు సంబంధించి మరి శ్రీహరి గారిని తప్పకుండా కోరి నిధులు తీసుకొచ్చి తప్పకుండా నిర్మాణం చేపడతాం. మా పిట్టల రవీందర్ గారు నేను గతంలో మరి మంత్రి గంగుల కమలాకర్ గారితో, మాజీ మంత్రితో సన్నిహితంగా ఉండి అన్ని పదవులు అనుభవించిన అంటుండే, కానీ మరి ఆ రోజు ఎందుకో శాంక్షన్ చేయించలేకపోయాడు. కానీ తప్పకుండా మేము చేస్తాం, మా బాధ్యత. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి మరి బిల్డింగ్ నిర్మించలేకపోయారు, అది వాళ్ళ అసమర్థత కావచ్చు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ నిర్మాణానికి సంబంధించి మేము కమ్యూనిటీ భవనాలకు కొంత మాకు సుడా నుంచి నిధులు ఇవ్వడంలో ఇబ్బంది ఉంది. మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తా ఉన్నాం. లేకపోతే మేమే 10 లక్షలు 20 లక్షలు ఇమ్మీడియట్ అనౌన్స్ చేసేవాడిని. కానీ తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకొని కలెక్టర్ గారి సహకారంతో, మంత్రుల సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కమ్యూనిటీ భవనానికి సంబంధించినటువంటి బిల్డింగ్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని చేపిస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా బకాయిల విషయంలో కూడా మంత్రులతో మాట్లాడి కొన్ని రిలీజ్ చేయడానికి, ఏ ప్రభుత్వం అయినా బకాయిలు ఆపాలనో ఎవరు ఇబ్బంది పెట్టాలనో ఇక్కడ ఉండదు. కానీ గత ప్రభుత్వం చేసిన శర్వాకం వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటివి అధిగమించుకుంటూ మరి అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2,20,00,000 చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా విడుదల చేస్తూ ఉన్నాం. దాదాపు 2,18,00,000 విలువ కలిగినటువంటి చేప పిల్లలు. అదేవిధంగా మనం మానేరు డ్యాంకు సంబంధించి 30 లక్షల చేప పిల్లలను మరి ఈరోజు ప్రారంభించి విడుదల చేస్తూ ఉన్నాం. తప్పకుండా మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఒక కుటుంబానికి 50,000 చొప్పున లబ్ధి చేకూరే విధంగా దాదాపు 12 కోట్ల విలువ, రేపు అవి పెరిగితే మరి అంత విలువ కలిగినటువంటి చేప పిల్లలు మరి చాలా మంది జీవితాల్లో, కుటుంబాల్లో వెలుగు నింపాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఆశీర్వదిస్తూ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి పక్షాన, అందరి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి దృఢ నిశ్చయంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, నాకు అవకాశం కల్పించినటువంటి మరి మత్స్యశాఖకు సంబంధించినటువంటి వారి అధికారులకు, తీసుకున్నటువంటి అందరికీ కూడా మరొకసారి